హల్లెలూయా. మీ అందరికీ నా శుభవందనాలు. దేవుని యొక్క లేఖనాలకు వెళ్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29-30 వచనములు. యవనస్తుల ఫలము వారికి అలంకారము, తల నెరుపు వృద్ధులకు సౌందర్యము, గాయములు చేయు దెబ్బలు అంతరంగముల్లో చూచి చెడుతనమును తొలగించును. హల్లెలూయా. ఈరోజు వర్తమానం యవ్వనస్తుల బలము, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యంగ్ మ్యాన్. గమనించండి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యవ్వనస్తుల బలము, ఆ బలం అంట అలంకారము అని ఉంది. ఇన్ ఇంగ్లీష్ గ్లోరీ అని ఉంది. గ్లోరీ, మహిమ. ఎవరికి బైబిల్లో ఆ యొక్క మహిమ బలము ఎవరికి ఉన్నది అని అంటే యొప్తా కుమార్తెకు ఉన్నది. ఎందుచేతనంటే గమనించండి, యొప్తా కుమార్తె ప్రార్థనలో బలము పొందెను. బలము, ఈ బలం ఎందుకంటే సాతాన్ని ఓడించడం కోసం. సాతానికి ఎందుకు ఓడించాలి? సాతాను ఈ రోజుల్లోన అనేక కుటుంబాలు ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. యవనస్తులు కూడా ఏం చేస్తుంది? చెప్పండి, పాడు చేస్తుంది. ఈ రోజు యవనస్తులు తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఆలోచన చేయండి. ఎందుకు వింటలేదంటే గమనించండి, తల్లిదండ్రులు దేవునిలో లేరు చాలా మంది. యోబు తల్లిదండ్రులు యోబు తన బిడ్డల కోసం తండ్రి బాధ్యత వహించి ఆస్తి సంపాదించాడు, ఆత్మీయతలో పెంచాడు. గట్టిగా చెప్పండి. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల కోసం ఆస్తి సంపాదిస్తున్నారు కానీ ఆత్మీయంగా పెంచలేక పోతున్నారు. గమనించండి, మా బిడ్డలు రిచ్ గా ఉండాలి అనుకుంటారు, మంచిదే. కానీ ఆత్మీయంగా ఎందుకు పెంచలేకపోతున్నాం? ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు డాన్స్ వేస్తుంటే చాలా సంతోషపడిపోతున్నారు. ఆ సంతోషం మీకు దుఃఖంగా మారుతుంది. నాకు తెలిసిన ఒక కుటుంబం కోటీశ్వర్లు రాజమండ్రిలో, వారి ఇంటికాడ మినీ థియేటర్ పెట్టుకున్నారండి. కానీ ఇప్పుడు అడ్రస్ లేకుంటున్నారు. లక్షలు ఉండేవి, ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఆలోచన చేయండి. ఏమిటంటే ఆత్మలో బలము కలిగి ఉండాలి. స్ట్రెంగ్త్ ఇన్ స్పిరిట్. ఆత్మలో బలము కలిగి ఉండాలి మీ బిడ్డలు. అంటే ఆత్మలో బలం ఉంటే మాకు ఏమొస్తుందండి అంటారు. ఆలోచన చేయండి. ఆ యొక్క యాకోబు కుమారుడైన యోసేపు ఆత్మలో బలము కలిగి ఉన్నాడు. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. జోసెఫ్ స్ట్రెంగ్త్ ఇన్ స్పిరిట్. ఆ ఆత్మీయ బలము అనేకమైన శ్రమలకి తట్టుకోగలిగింది. సాతాన్ని విడుదల చేసుకుని పారిపోయే శక్తినిచ్చింది ఆ ఆత్మ బలం. గమనించండి. అయితే తన బ్రతుకు ముందు బానిసత్వమే. దేవుడు బానిసలుగా ఉంచలేదు. ఐగుప్తు దేశానికి గొప్ప ప్రిన్స్ గా దేవుడు అభిషేకం చేశాడు. ఎందుకంటే ఆత్మలో బలము కలిగి ఉన్నాడు. నేను చాలా బాధపడుతున్నాను. రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది, కానీ మన బిడ్డలు సరైన చదువులు మనం ఏం చేయలేకపోతున్నాం, నడిపించలేదు. మన ఆచారాలండి ఆచారాలన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఆచారాలు కావు. తాగడం ఆచారం అంటారు,
డ్యాన్స్ వేయడం ఆచారం అంటారు. భక్తి డ్యాన్సులు వేసుకుంటే వేయించుకోండి, కానీ తాగేసి డ్యాన్సులు ఏంటి? ఈ రోజులో బ్రేక్ డ్యాన్సులు అట. ఓయమ్ము, చాలా మంది పిల్లలు బ్రేక్ డ్యాన్సులు. ఈ బ్రేక్ డ్యాన్స్ చేసిన వారి జీవితం బ్రేక్ అయిపోతుంది. మధ్యలో చదువులు బ్రేక్ అయిపోతున్నాయి. ఏమండి హాస్టల్కి మా పిల్లడు వెళ్ళలేకపోతున్నాడు అని కూడా కొంతమంది అంటున్నారు. మా పిల్లడు చదవలేకపోతాడు అంటారు. తల్లిదండ్రులు బ్రేక్ చేస్తున్నారు భక్తిలో. కనుక దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్నట్లయితే దేవుడు హెచ్చించగలుగుతారు. హల్లెలూయా. యోసేపు యొక్క చరిత్రని నేను చూసి వచ్చాను. 7 వండర్స్ లో పిరమిడ్స్ అని ఉన్నాయి. ఆ పిరమిడ్స్ పక్కనే యోసేపు ధాన్యాగారములు, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ఎలాగొచ్చింది చెప్పండి? అందుకే బైబిల్లో సైన్స్ అని చెప్తా ఉంటాను. త్వరలో ఆ మెసేజ్ కూడా ఇస్తాను. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన ధాన్యాలు, గోధుమలు, పంటలను కూడా దాచేది డిపార్ట్మెంట్. ఆది కాండంలో ఆ దినాల్లో యోసేపు రాజుగా ఉన్న తర్వాత గొడవలు కట్టించాడండి. విస్తారంగా పండిందండి. అదే ఫుడ్ కార్పొరేషన్. అది చూసి వచ్చాను. ఆ కట్టడాలు చూసి వచ్చాను. ఆత్మలో ఉన్నందుకు దేవుడు ఆ యొక్క యవనస్తుడైన యోసేపును బహుగా దీవించారు. మీ బిడ్డలు కూడా దీవించబడును గాక. ఆ ఆలోచన మీకు లేవా? ఆలోచన మీకు ఎందుకు లేవు? గమనించండి. దేవుడు ఉన్నతమైన శిఖరాలకు మీ బిడ్డలు తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు. అలాగే ఎవరో తెలుసా? ఇంకా గమనించండి. శద్రకు, అబేద్నెగో, మేషక్కు, దానియేలు ఆత్మలో బలము కలిగిన వారు గనక శోధనలు జయించగలిగారు, గొప్ప ఉద్యోగాలు చేయగలిగారు. మీ బిడ్డలు కూడా ఆ విధంగా ఉద్యోగాలు చేయును గాక. కనుక ఆత్మలో బలము కావాలంటే దేవుని సన్నిధిలో మీరు మీ బిడ్డలు నిత్యము గోజాడుతూనే ఉండాలి. అప్పుడు మీ బిడ్డలు ఆత్మీయంగా ఎదగలుగుతారు. అప్పుడు మీ డాక్టర్ అవుతారో, ఇంజనీర్ అవుతారో, కంపల్సరిగా అవుతారు. నేను వచ్చేటప్పటికి ఏజెన్సీ ప్రాంతంలో మన యొక్క సంఘాల్లో ఎవరు డాక్టర్లు లేరు. నేను ఉద్యోగం రిజైన్ చేసే టైంలో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఎవరు కలెక్టర్ లేరు. ఈ రోజు 2 కలెక్టర్లు ఉన్నారు. అందులో యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళే. చెమలు కొట్టండి గట్టిగా. శారీరకంగా దేవుడు దీవిస్తాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుని సహవాసం మన బిడ్డల్ని పెంచాలి. గమనించండి. చివరిగా ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పు అని ఒక స్వార్థకుడు ఉన్నాడు. ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ప్రవచించువారట. గమనించండి, ఎంత అద్భుతం! అంటే భక్తిపరుడైన తండ్రి ఎంత భక్తి చేసి ఉంటాడని ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు ఆడపిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు మాట ఇందాక ఇష్టపడరు, మోగగా కనపడతారు చాలా మంది. ఏమన్నా అలాగున్నామంటే అంటే ఏదో ఆలోచనలు ఉంటారు. అయితే ప్రార్థనలో ఉన్నట్టయితే తల్లిదండ్రులు దుష్టుని వెళ్ళగొట్టగలుగుతారు, బిడ్డల్ని రక్షించుకోగలుగుతారు. ఈ మధ్య పేరు చెప్పరు కానీ ఒక బీటెక్ చదివే అమ్మాయి ఘోరంగా టీవీలోకి వచ్చేస్తుంది. గమనించండి. కనుక మీ బిడ్డలు కూడా అలా అవ్వకుంటుండాలంటే ఇప్పటి నుంచే తల్లిదండ్రులు మీరు యోబులాగా తెల్లవారుజామున ప్రార్థన చేయండి. అప్పుడు మీ బిడ్డలకి బలం వస్తుంది. చివరిగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము చదివి నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 17వ వచనము. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమార్తెలు మీ కుమారులను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 2 చెప్పండి గట్టి హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం పెట్టి తెలుసా? దేవుని మహిమపరచడం. మీరు మహిమపరిచినట్లయితే ఈ యవ్వన కాలములు అడుగు పెట్టిన ఈ పెయ్యల వారమ్మాయి ఆశీర్వదించబడును గాక. సల్లల్లో రకరకాలు వచ్చేస్తున్నాయి. కత్తుంది మన దగ్గర,
పీక్ కోసుకోవడానిక? చెప్పండి. కూరగాయలు కోసుకోవడానిక? మనుషులు పుట్టడానిక? చెప్పండి. అంత బాగా చెప్తున్నావు. కానీ భర్తలు ఇంటికాళ్ళు లేనప్పుడు చాలా మంది ఆడవాళ్ళు చేసే పని ఏంటి? సెల్ ఫోన్లు నొక్కడం. భర్తలు బయటికి వెళ్ళినప్పుడు భార్యను ప్రార్థన చేసినట్లయితే, బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేసినట్లయితే మీ బిడ్డలు బలము పొందగలుగుతారు. భక్తి లేకే సాతానుడు వద్దున సాంద్రతను బెదిరించాలంటే, బలము కావాలంటే ప్రార్థనలు చెయ్యాలి. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అద్భుతమైందో. మీ కుమార్తెలు ప్రవచించేదరు. ఆ ప్రవచనము ఎక్కడ నెరవేర్చబడ్డదంటే ఆ యొక్క ఫిలిప్పు సువార్తికుని ఇంటికాడ జరిగింది. మీ ఇంటికాడ జరుగుతుందా? బాగా నేను ఆయనకే ప్రేమించాను, ఆయనకే చేసుకుంటాను. నా తెల్లే ఏకమ్మా. అందుకే ఒక సామెత చెప్తున్నాను, ఒక యవనస్తురాలన్న మాట. The stars is full of sky, my heart is full of you అని లవర్తో చెప్పిందంట. హృదయంలో ఏముండాలని ప్రభు చెప్పాడు? వాక్యం ఉండాలి. హృదయంలో పరక మీద రాసుకోమన్నాడు. జీవితాలు పాడైపోతాయి. ఈరోజు పాడైపోతున్న రమణిస్తున్న కారణం తల్లిదండ్రులే అంటారు. చాలా మంది తల్లిదండ్రులు ప్రాంతంలో ఉంటారు. ఈ రోజు నుంచి మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. అప్పుడు ఉన్నత శిఖరాలు మీ బిడ్డలు తీసుకెళ్ళగలుగుతాయి. మా నాన్నగారు అనుకున్నారు, నేనంట బాగా డిగ్రీ చేసేసి అప్పుడు సేవకు పిలుద్దాం అనుకున్నాడట. మా నాన్నగారు ప్రతి ఉండగా చెప్పాడు. మా నాన్నగారు ఆలోచన కాదు, కానీ దేవుని ఆలోచన ఏమైందంటే, ఉద్యోగం కన్నా ఒక అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేసిన నన్ను దేవుడు తీసేసి అంతరిక్షము ద్వారా నా సువార్తలకు వెళ్ళిపోతుంది. చెమడు కొట్టడు కాదుగా, నా హోల్ వరల్డ్ నా మెసేజ్ వెళ్ళిపోతున్నాయి. అది ఎంత గొప్ప విషయం అంటారు. నాకు ఏ లోటు లేదు. ఐ హ్యావ్ సో మనీ క్రోర్స్, నాట్ కోర్స్. కోర్స్ వేసుకుంది కోట్లు. గమనించండి దేవుని బిడ్డలారా, యవ్వనస్తులకి ఏంటండి? ఆ యొక్క బలమే వారికి అలంకరణ. చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఏంటో తెలుసా? పెద్దలు చెప్పిన మాట ఏంటండి? యవ్వనంలోకి వస్తే వంకర కాళ్ళు చిన్నగా అవుతాయి. కానీ రాసుకోవడం ఏంటంటే, నేనేం రాసుకున్నా చెప్పండి. నేను ఎలాగున్నా చెప్పడం. నేను ఎలాగున్నాను? ఎలా ఉన్నారమ్మా? బ్యూటిఫుల్ గా. దట్ ఈస్ గ్లోరీ ఆఫ్ గాడ్. నేను పౌడర్ రాసుకోండి. నేను పేరులో రాసుకోను, మీ ఇష్టం అది. మళ్ళీ ఆడోళ్ళందరూ పడి నా యొక్క యూట్యూబ్ ని మళ్ళీ హెరాస్మెంట్ చేసినట్టు నేను చేయలేదు. కనుక అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము ద్వారా మీ బిడ్డల్ని బలపరచుకోండి. వాక్యము ద్వారా మీ బిడ్డల్ని పెంచండి. అప్పుడు యొక్క కుమార్తెల గొప్పవాళ్ళు అవుతారు, యోసేపుల గొప్పవాళ్ళు అవుతారు. అలాగే అవ్వాలని దేవునికి ఉద్దేశం కనుక మనం చేయవలసింది నిత్యము ప్రార్థన చేయండి, నిత్యము బైబిల్ చదవండి. అందుకే చివరి మాట చదివిస్తాను. బాలుడు 40 వర్షం త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు నుండి తొలగిపోయాడు. గనక దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. అవర్ అడ్రస్ అపోస్టల్ DDS మనోహర్ రాజ్, ఏజెన్సీ మిషనరీ, ఆంధ్రప్రదేశ్, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.